ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన వాక్య ధ్యానం కోసం లూకా సువార్త 4వ అధ్యాయం 33వ వచనం ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. సమాజ మందిరంలో అపవిత్రమైన దెయ్యంపు ఆత్మ పట్టిన వాడొకడుండెను. వాడు నజరేయుడని యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపజేయ వచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేసింది. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే గలిలయ అనే ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువారు బోధ చేస్తున్నారు అన్నమాట. ఒక సమాజ మందిరంలో ఆయన బోధిస్తున్నప్పుడు ఆయన గద్దించకుండానే, లేదంటే ఆయన కనిపెట్టి ఇదిగో పలానా వారిలో ఒక దెయ్యపు ఆత్మ ఉందనేసి ఆయన బయటికి పిలవకుండానే ఆయన బోధకే ఒక అపవిత్రాత్మ బయటికి తానంత తానే వచ్చేసి యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతుంది అనమాట, మాట్లాడుతుంది. దీని అర్థం ఏంటంటే ఆయన బోధలోనే ఏంటంటే మనుషుల్లో ఉండే దురాత్మలు కానీ మనుషుల్లో ఉండే ఇబ్బందులు కానీ ఆటోమేటిక్గా కదిలించే, అంటే వాటిని డిస్టర్బ్ చేసే పవర్ ఆయన బోధలో ఉంది, ఆయన మాటలో ఉంది. ఇక్కడ మనం ఒకసారి 31 వచ్చిన 4:31 ఒకసారి నేను చదువుతున్నాను. అప్పుడు ఆయన గలిలయలో కపెర్నహూము పట్టణముకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యము అధికారంతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆయన బోధ ఎలా ఉందంట? అధికారంతోనూ శక్తితోనూ ఉందంట. సో ఆ శక్తికి, ఆయన బోధలో ఉన్న శక్తికి మనుషుల్లో ఉన్న దురాత్మలు కూడా వాటికి అవే స్పందించి బయటికి వచ్చి వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయేవన్నమాట. అయితే మనుషుల్లో ఆ దురాత్మల నుండి ఏం చేస్తాయంటే బైబిల్లోనే ఉంది, కొంతమందిని చెవిటివారిగా, కొంతమందిని మూగవారిగా, కొంతమందిని మతి స్థిమితం లేనివారిగా ఈ అపవిత్రాత్మలు చేసినట్టుగా ఈ బైబిల్లో లిఖింపబడి ఉంది. అయితే ఒకసారి దేవుని బోధకి ఆ మనిషిని ఇబ్బంది పెట్టి, మనిషిని అనారోగ్యానికి గురి చేసి, మనిషిని నానా విధమైన కష్టాలకి గురి చేసే కొన్ని దురాత్మలు దేవుని బోధకి, ఆయన బోధ, ఆయన మాట శక్తితో కలిగి ఉంటుంది కాబట్టి ఆ బోధకి ఆ మన లోపల ఉండే ఆ దురాత్మల్ని కదిలించి బయటికి గెంటే శక్తి ఉందన్నమాట. ఒకసారి మనం లూకా సువార్త 13:10-17 వరకు ఒక బైబిల్లో ఒక కథను చూద్దాం. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఒక స్త్రీ కొన్ని సంవత్సరాలుగా, కొన్ని ఏండ్లుగా ఒక దురాత్మ చేత వంచబడి ఉందండి. అంటే ఆమె వెన్నుపూస వంగిపోయిందంట. దానికి కారణం ఒక దురాత్మ అని చెప్పబడింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆమె మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు ఆ దురాత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయి ఆమె నిటారుగా నిలబడింది అని ఉంది. ఒకసారి 10వ వచనం నుంచి నేను చదువుతున్నాను. 13వ అధ్యాయం 10వ వచనం. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో భోజించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను. ఇక్కడ చూడండి, 18 ఏళ్ళ నుండి ఒక దెయ్యం పట్టుకుందంట ఆవిడ్ని. అయితే ఆ దెయ్యం పట్టుకోవడం వల్ల ఏమైందంటే ఆమె వంగిపోయి సరిగ్గా నిలవలేకుండేనంట. దురాత్మ ఏం చేసిందంటే ఆవిడ్ని 18 ఏళ్ళ నుంచి ఆ శ్రమలో ఆవిడ్ని తీసుకుని వెళ్తండి, ఆమె వెన్నుపూసని వంగిపోయేలా చేసింది. సో దేవుని మాట మనం ప్రతిదినం విన్నప్పుడు మనలో కొన్ని దురాత్మలు, మనకి అనారోగ్యం కలగజేసే దురాత్మలు, మనకి ఇబ్బంది కలగజేసే దురాత్మలు ఆ మాటలో ఉన్న శక్తిని బట్టి వాటికి అవే విడిచిపెట్టి వెళ్ళిపోతాయి అన్నమాట. సో అందుకనేసి మనం పౌలు గారు కూడా అంటారు, మా మాట కేవలం మాట మాత్రమే కాదు కానీ దేవుని శక్తితో నింపబడి ఉంది అని. సో ఆయన మనకు పంపించే ప్రతి మాట, ఆయన సేవకుల ద్వారా మన అవగాహనకి తీసుకొచ్చే ప్రతి మాటలో కూడా కొంత శక్తి లోపల పెట్టబడి ఉంటుంది. ఆ శక్తిని బట్టి మన లోపల ఉన్న ఏమన్నా దురాత్మలు, మనకి ఇబ్బందులు కలగజేసే దురాత్మలు మనల్ని విడిచిపెట్టినప్పుడు అవన్నీ సరి అవుతాయి అన్నమాట. సో ఏంటంటే ప్రతిదిన వాక్యంలో ఆయన శక్తిని మనం ప్రతిదినం కొంచెం పొందుకున్నప్పుడు ఏమవుతుందంటే లోపల ఉన్న ప్రతి మన ఇబ్బందులు, లేదంటే లోపల ఇబ్బందులు కలగజేసే ప్రతి దురాత్మ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలన్నమాట. సో మనం ప్రతిదిన వాక్యానికి కూడా మనం ఏం చేయాలంటే శ్రద్ధాశక్తి చూపించినప్పుడు చాలా వరకు మనం విడుదల పొందగలుగుతాం. సరే, కళ్ళు మూసుకొని ప్రాణం. పరలోకమందున్న మా యొక్క అవును తండ్రి, నీ బోధలో శక్తి ఉంది ప్రభు.
అయా శక్తిని బట్టి మాలో ఉన్న ప్రతి దురాత్మ నుంచి మమ్మల్ని మీరు విడుదల చేస్తారు ప్రభు. అయా ఆయన తన వాక్కుని పంపి వారిని బాగు చేసి తండ్రి వారి పడి ఉన్న ప్రతి గుంటలో నుంచి ఆయన లేపుతాడని మీ వాక్యం చెప్పబడింది. అయా మీ వాక్యాన్ని విని తండ్రి దానిలో ఉన్న శక్తితో మమ్మల్ని మేము నింపుకోవడానికి మాకు సహాయం దయచేయండి. నజరేయుడైన యేసయ్య నామమున అడిగి పొందుకొని ఉన్నాను. ఆమేన్.